వివేకానంద రెడ్డి నేను దాదాపుగా 25 సంవత్సరాలు మంచి స్నేహితులు. నేను ఎమ్మెల్యేగా, ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా దాదాపు ఒక 25 సంవత్సరాలు మంచి స్నేహితులము. జిల్లాలో అందరికంటే మేము ఇద్దరము ఎక్కువగా సన్నిహితంగా ఉండేవాళ్ళము, ఎప్పుడు తరచుగా మాట్లాడుకునేటంటే వాళ్ళము. అటువంటి మంచి మిత్రుడు కోల్పోయినందుకు ఆ జరిగిన సందర్భంగా చాలా దుఃఖపడడం జరిగింది, చాలా బాధపడడం కూడా జరిగింది. వివేకానంద రెడ్డి అనే వ్యక్తి ఎంత మంచివాడో మీకందరికీ నేను చెప్పాల్సినంత అవసరం లే. చాలా సౌమ్యుడు, మితవాది. ఎవరినైనా కానీ ఒక కానిస్టేబుల్ను కూడా సార్ అని పిలుస్తాడు. నేను ఎంపీనని కానీ ఎమ్మెల్యేనని కానీ ఏం లేకుండా మేమందరము పేర్లతో సిఐ గారు, ఎస్ఐ గారు, డిఎస్పీ గారు, కలెక్టర్ గారు అని పిలిచేవాళ్ళము. కానీ వివేకానంద రెడ్డి ఒక చిన్న ఎస్ఐని కూడా సార్ అని పిలిచేవాడు. మేము అప్పుడప్పుడు చెప్పేవాళ్ళం, మన కొంచెం వాళ్ళకంటే మన గవర్నమెంట్లో వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి పేర్లతో పిలుచు, ఎస్ఐ అని పిలుచు, సిఐ అని పిలిచిన లేదని అనేవాడు. ఎప్పుడన్నా మా దగ్గరికి ఆయన వచ్చినప్పుడు మేము దగ్గరికి వెళ్ళినప్పుడు ఎదురొచ్చి ఇంత దండం పెట్టేవాడు. అంత సౌమ్యుడు, అంత మంచివాడు. మరి దురదృష్టము ఆయనకు చాలా కాలం ఇంకా మనతో కలిసిమెలిసి ప్రయాణం చేసే పరిస్థితి లేకుండా దేవుడు ఒక డెడ్ లైన్ పెట్టినాడు. ఆ డెడ్ లైన్ ప్రకారం ఆయన చనిపోవడం జరిగింది. భవిష్యత్తులో ఆయన నేను చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ప్రొద్దుటూరులో రాజశేఖర రెడ్డి గారు ఉండబడినప్పుడు ఎక్కడ జిల్లాలో ఎక్కడ ఏమి పంచాయతీలు ఉండబడినా, పార్టీలో కలహాలు ఉండబడినప్పటికీ మమ్మల్ని ఇద్దరిని షేక్ హుస్సేన్ గారిని పంపించి నేను, వివేకానంద రెడ్డి, షేక్ హుస్సేన్ గారు వీళ్ళందరం పోయి ఆ నియోజకవర్గాల్లో పనులన్నీ కూడా వాళ్ళ మధ్యన సయోధ్య కుదిరించేవాళ్ళం. అంత మంచి మిత్రుడు. మరి మనందరికీ ఈరోజు ఆయన లేకుండా పోవడం అనేది, మనం ఉన్నాం, ఆయన లేకుండా పోవడము, ఆయన స్వర్గంలో ఉండి కూడా చూస్తూ ఉంటాడు. చాలా మంచి వ్యక్తి, ఎవరికి ఏ చిన్న అపకారం కూడా చేయని ఒక మంచి వ్యక్తి.